గొడవ పడుతుంటే చాలా భయమేసింది. అప్పటికే నిన్ను ఇష్టపడుతున్నానేమో. నిన్ను చూస్తే భయమేయకూడదు బాబీ. ఇదా నేను ఆపుతుంది? ఇది చాలా చిన్న విషయం లిల్లీ. నువ్వు నా గురించి ఏం భయపడక్కర్లేదు. నీ లైఫ్లో నా వల్ల ఏ ఇబ్బంది రాదు. నీ జర్నీలో నేను నీకు తోడుగా ఉంటాను. లెట్ మీ బి యువర్ కామ్రేడ్. Please don't mind. I'm really sorry and I really miss you. Okay? Bye. నాకు వద్దు, నాకు ఈ ఫోన్లో కిసెస్ వద్దు. నీకు అదే ఇంపార్టెంట్గా చేసుకో. ఓ గేమ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. నువ్వు మరేనో ఆపు. నా వల్లనా? నిజంగా. క్రికెట్ కన్నా నన్ను ఎక్కువ ప్రేమించిన రోజు నేనే నీకు దూరం అవుతాను. ఎక్కువ చేసా. రా ఇంటికి వెళ్దాం. రా. ఆస్ట్రేలియా వెళ్తే మీ అందరినీ చాలా మిస్ అవుతాను రా. సరే కానీ లిల్లీ చాలా సెన్సిటివ్. బాగా చూసుకో. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. తను మీ అందరినీ మర్చిపోతుంది. అలా చూసుకుంటాను. నిన్న ఇటుమో సీన్ గని కలిసాను రా. ఆడు కూడా వస్తా అన్నాడు. ఏం దొరికావురా? దిగరా బండి. దిగు. దిగు. వాడితే ఏంటి నీకు? చెప్పరా. నాలుగు నుంచి నీ బెట్ట పడుతుంటే ఆడకపోయిపోయా నీకు. చూడు చూడు. అమ్మాయి మీద చేస్తావరా? ఆడంగి ఏదో తమ్ముంటే నా మీద చేయరా? ఎందుకు ఆగాలరా? ముందు మీరు పదండి. కత్తిరా బాబీ. ఇంకా 48 గంటలు దాటే వరకు ఏం చెప్పలేమంటున్నారన్నా. అన్నా ముందు నుంచి చెప్తూనే ఉన్నానన్నా మీకు బాబీ గడ్డల గురించి. మీరే ఎలక్షన్లు అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు చూడండి, దారి కాసి మరీ కొట్టారన్నా. వాడు ఉండకూడదు.
సారా పద బయటికి. పద. ఆ బుల్లి గారు తమ్ముడిని చావగొట్టి ఏం తెలియనట్టు ఇక్కడ వచ్చి కూర్చున్నావా? ఏమైంది సార్? ఏమైందా? వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. ఇలాంటి కాలేజీలో ఉండడానికి మాకేం తెలియదు. నేనేం చేయలేదని చెప్తుంటే అర్థం కాదా? చెప్తున్నాం కదా సార్, మాకేం తెలియదని. ఎక్స్క్యూజ్ మీ ఏ అనిత ఏమైంది? ఎందుకు బాబీ రేయ్, వాటిని నేనేం చేయలేదు. ఎన్నిసార్లు చెప్పాలరా? బాబీ ప్లీజ్ 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 కొట్టండి ప్లీజ్ వదిలేయండి. బాబీ నీ వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు బాబు? అందరిలా తప్పు నాది అని చెప్పడానికి వచ్చావా? మళ్ళీ నిన్ను కలుస్తాననుకోలేదు. మమ్మల్ని ఇలా చూడడం నీకు ఇష్టమా? మీ అమ్మ నాన్న
చెల్లి ఫ్రెండ్స్ అందరూ బయట నుంచొని బాధపడుతున్నారు. ఎందుకు మామి? ఎందుకు అందరినీ ఇలా బాధ పెడుతున్నావు? నీకేం రైట్ ఉంది? And you don't have the right to make us go through this. అంతా మీ ఇష్టమా? మీ బాధ, మీ పెయిన్, మీ కష్టాలు ఎవరైనా ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేశారా? అందరు వచ్చి నాకు చెప్తారు. ఎలా తెలుస్తుంది మీకు ఏది రైటో ఏది రాంగో? లిలీ, లిలీ ఎక్కడ వెళ్తున్నావు? హాస్పిటల్ రా. నాకు తెలీదా ఇది హాస్పిటల్ అని? పిచ్చిన కొడుకు వదిలేసి పద వెళ్ళిపోదాం. రే నువ్వు పోరా, ముందు బయటికి పో. హలో, ఇన్ని రోజులు బానే ఉన్నాం కదా? ఎన్ని రోజులు ఎన్ని రోజులు తోడుగా ఉంటానని చెప్పావు, కానీ నిన్ను ఎప్పుడు ఎలా చూడాల్సి వస్తుందోనని భయం వేస్తుంది బాబీ. నువ్వు బయటికి వెళ్తారు తర్వాత మాట్లాడు. లేదు ఇప్పుడే బయటికి తీసుకెళ్ళరా, వెళ్ళండి. మీరు అసలు వినండి లిల్లీ, పద వెళ్ళిపోదాం. అక్కర్లేదు, ఇప్పుడే మాట్లాడు. ఇవన్నీ వదిలేస్తావా లేదా నన్ను వదిలేస్తావా? ఏదోటి చెప్పు, నేనే వెళ్తా. బాబీ నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేనేమో, కానీ ప్రశాంతంగా అయితే ఉండగలను బాబీ. పద, ప్రశాంతంగా ఉండు కానీ పద. బాబీ ప్లీజ్ బాబీ. పిచ్చిన కొడుకు తెలిసిందే కదా. ఒక్కసారి నువ్వేనా ఆపండి. పోరా, పోండి, అందరూ పోండి. బాబీ ఏం చేస్తావు? అదే చివరిసారి తనని చూడటం. వెళ్ళిపోమన్నాను, కానీ తిరిగి రాదనుకోలేదు. తర్వాత తనని కలవడానికి చాలా ట్రై చేశాను. ఇంకెప్పుడు నన్ను కలవకని చెప్పింది. మళ్ళీ కలిసి నన్ను బాధ పెట్టొద్దని చెప్పింది. వచ్చేటప్పుడు ఎంతో అందంగా వచ్చే ప్రేమ వెళ్ళిపోయాక ఎందుకింత బాధనేస్తుంది? ఎంత అందంగా వచ్చావు నా లైఫ్లోకి లిల్లీ. ఇక మీద నా లైఫ్ వేరు, అందులో నువ్వు ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూడలేను, నిన్ను కలవలేను, నీ మాటలు వినలేను, నీకు నచ్చేలా ఏది చేయలేను. లిల్లీ, ఇదంతా నా వల్ల అవుతుందా? నేను నిన్ను మర్చిపోగలనా? మర్చిపోగలను. నిన్ను చూసి 3 ఏళ్ళయిందిరా. ఎన్నిసార్లు ఇదే మాట చెప్తా? తాతగారు చనిపోయారు, సంవత్సరం అయింది, గుర్తుందా? తాతయ్య చనిపోలేదమ్మా, నాతోనే ఉన్నాడు.
ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. నిన్ను చూస్తే అలా లేవు. ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, అక్కడ ఎంతసేపైనా నుంచవచ్చు. కానీ ఈ 4 గోడల మధ్య నీకు సమాధానం దొరకదు. దూరంగా వెళ్ళిపో, ఎక్కడికైనా. నువ్వు నిజమైన కామ్రేడ్గా మారినప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఎంత దూరం ఆకాశం ఉంటే, ఎంత దూరం నక్షత్రాలుంటే అంతవరకు ఈ లోకం ఉంది. నువ్వేం చేయాలన్నది ఈ ప్రయాణం చెబుతుంది. నువ్వు చెప్పింది నిజం తాతయ్య. ఈ దారులు, ఈ నదులు, ఈ మంచు, ఈ మైదానాలు అన్నీ నాతో మాట్లాడుతున్నాయి తాతయ్య. 2 సంవత్సరాలు, కొన్ని వేల కిలోమీటర్లు, రకరకాల మనుషులు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంటే ఎన్నో కబుర్లు, ఎన్నో కథలు. ప్రతి చోటు ఏదో కొత్త విషయం నేర్పుతుంది. ప్రకృతి నుండి వినిపిస్తున్న ప్రతి శబ్దం నన్ను కొత్త నిశ్శబ్దంలోకి తీసుకెళ్ళింది. నాకేం కావాలో తెలుసుకునేలా చేసింది. ఇంకా ఇదే నా ప్రయాణం అని అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా ఆ చోటు చేసే అందమైన శబ్దాలన్నీ మెల్లగా నాలోని బాధని తగ్గించాయి. ఇప్పుడు వీటి మీదే నా ప్రాజెక్ట్. చైతన్య, ఒకసారి చైతన్యం చూడండి రా. ఇలా ఉండొచ్చు కదా, ఏదో లవ్ ఫెయిలర్ అయినట్టుంటావు. వీళ్ళు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సౌండ్ హీలింగ్ స్టూడెంట్స్ నాతో కలిసి పనిచేస్తున్నారు. చైతన్య, చైతన్య, డాక్టర్ గురురాజ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపే హైదరాబాద్ రమ్మన్నారు.